హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వేదిక్ సివిలైజేషన్ టాపిక్ చూద్దాము. నా ప్రీవియస్ వీడియోలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపిక్ పైన టాప్ 50 MCQs డిస్కస్ చేశాను. ఇప్పటివరకు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే చూడండి. దానివల్ల మీకు కంటిన్యూయేషన్ ఉంటుంది నెక్స్ట్ టాపిక్కి. హిస్టరీని ఎలా చదువుకోవాలంటే సీక్వెన్స్ మేనర్లో చదివితే బాగా అర్థమవుతుంది అండ్ ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సోషల్ అండ్ ఎకనామికల్ రిలీజియస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అండ్ వేదిక్ పీరియడ్కి వచ్చేవరకు ఈ కండిషన్స్ ఎలా చేంజ్ అయ్యాయి, ఎందుకు చేంజ్ అయ్యాయి అని మనకు ఒక ఫ్లో ఉంటుంది. ఇలా చదువుకోవడం వల్ల టాపిక్ ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవచ్చు కూడా. ఇప్పుడు వేదిక్ సివిలైజేషన్ టాపిక్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ద వేదిక్ సివిలైజేషన్ ఈజ్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ పీరియడ్స్? హౌ మెనీ పీరియడ్స్ అంటే 2 పీరియడ్స్. అవి ఏంటి అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. ఎందుకు రెండుగా డివైడ్ అయినాయి అంటే మనకి ఇక్కడ సోషల్ అండ్ ఎకనామికల్ పొలిటికల్ కండిషన్స్ వేరేలాగా ఉన్నాయి అండ్ లేటర్ వేదిక్ పీరియడ్లో వచ్చేవరకు చేంజ్ అయినాయి అన్నమాట. సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ కండిషన్స్ చేంజ్ అయ్యాయి. అందుకే 2 పీరియడ్స్గా డివైడ్ చేశారు, ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్గా. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ద వేదిక్ ఏజ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ బేస్డ్ ఆన్ ద సోషల్, పొలిటికల్ అండ్ రిలీజియస్ చేంజెస్. సోషల్, పొలిటికల్ అండ్ రిలీజియస్ చేంజెస్ వల్ల రెండుగా డివైడ్ చేశారు ఈ వేదిక్ ఏజ్ని. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ద ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఏమని పిలుస్తారంటే ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ని రిగ్వేదిక్ ఏజ్ అని కూడా పిలుస్తారు. ఎందుకు రిగ్వేదిక్ ఏజ్ అని పిలుస్తారంటే ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ టైంలోనే ఈ రిగ్వేదిక్ అనేది కంపోజ్ చేశారు కాబట్టి ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్ని రిగ్వేదిక్ పీరియడ్ కూడా అంటారు. ఇక్కడ చూడండి, ద రిగ్వేదిక్ వాజ్ కంపోజ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిగ్వేదిక్ ఏజ్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ వేద? ఏది? రిగ్వేద. మనకు 4 వేదాస్ ఉంటాయి, రిగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. దాంట్లో ఓల్డెస్ట్ వేద ఏదంటే రిగ్వేద. ఫోర్త్ క్వశ్చన్, హౌ మెనీ హైమ్స్ ఆర్ దేర్ ఇన్ రిగ్వేద? ఎన్ని ఉన్నాయి? 1028 ఉన్నాయి రిగ్వేదలో. నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ ఎర్లీ వేదిక్ పీపుల్స్ వాజ్, ఏంటి మెయిన్ ఆక్యుపేషన్ వాళ్ళదంటే క్యాటిల్ రేరింగ్. క్యాటిల్ రేరింగ్ వాజ్ అ మెయిన్ ఆక్యుపేషన్ డ్యూరింగ్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్. లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేవరకు ఇది చేంజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యానిమల్ వాజ్ కన్సిడర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎర్లీ వేదిక్ ఏజ్? ఏ యానిమల్ని వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్గా కన్సిడర్ చేశారంటే కౌ. ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఎనిమల్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అలా ఎనిమల్స్ కోసం ఫైట్స్ కూడా జరిగేవి. నెక్స్ట్, సెవెంత్ క్వశ్చన్, ద పొలిటికల్ యూనిట్ ఇన్ ద రిగ్వేద పీరియడ్ వాజ్ కాల్డ్ జన. ఎగ్జాంపుల్, ద ట్రైబ్ ఆర్ జన వాజ్ ద బేసిక్ పొలిటికల్ యూనిట్ డ్యూరింగ్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ కంపారిజన్ అండ్ డిఫరెన్స్ డిస్కస్ చేశాను, సో ఎండ్ వరకు చూడండి. ఎయిత్ క్వశ్చన్, హూ వాజ్ ద హెడ్ ఆఫ్ ద రిగ్వేదిక్ ట్రైబ్? రిగ్వేదిక్ ట్రైబ్కి హెడ్ ఎవరు? రాజా. ఇక్కడ రిగ్వేదిక్ అన్నా సేమే, ఎర్లీ వేదిక్ అన్నా సేమే. ఎర్లీ వేదిక్ ట్రైబ్కి హెడ్ ఎవరంటే రాజా.
ఎక్స్ప్లెనేషన్ చూడండి. రాజా వాజ్ ద ట్రైబల్ చీఫ్, నాట్ యాన్ అబ్సల్యూట్ మొనార్కీ. ఇక్కడ రాజా అనే చాలా పవర్ఫుల్ ఉంటాడు అనమాట. లేటర్ వేదిక్ పీరియడ్లో కింగ్ అనేది పవర్ఫుల్ అవుతాడు, ఇక్కడ కింగ్ పవర్ఫుల్ ఉండరు. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. విచ్ అసెంబ్లీస్ అసిస్టెడ్ ద కింగ్ ఇన్ రిగ్వేదిక్ ఏజ్? సభ అండ్ సమితి. కింగ్కి సభ అండ్ సమితి అసిస్ట్ చేస్తారనమాట ఏదైనా మ్యాటర్లో. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. దే వేర్ పాపులర్ అసెంబ్లీస్. ఏంటివి? సభ అండ్ సమితి. కింగ్ వేర్ నాట్ పవర్ఫుల్ డిక్టేటర్. లేటర్ వేదిక్ పీరియడ్లో కింగ్ అనేది పవర్ఫుల్ అవుతారనమాట. ఎర్లీ వేదిక్ పీరియడ్లో కింగ్ పవర్ఫుల్గా ఉండరు. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎకానమీ ఆఫ్ ఎర్లీ వేదిక్ పీరియడ్ వాస్ బేస్డ్ ఆన్ బ్యాటర్ సిస్టమ్. అప్పుడు కాయిన్స్ ఉండకపోయేది, అందుకే బ్యాటర్ సిస్టమ్ ఫాలో అయ్యేవారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మెటల్ వాస్ నోన్ టు ఎర్లీ వేదిక్ పీరియడ్? ఎర్లీ వేదిక్ పీరియడ్ వాళ్ళకి ఏ మెటల్ తెలుసు అంటే బ్రాంజ్ అండ్ కాపర్. ఐరన్ తెలియదు వాళ్ళకి. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్, బి అండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్. నా వీడియోస్లో ఫస్ట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేశాక ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఆ టాపిక్ పైన ఓవర్వ్యూ ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్ మీరు బిట్స్ ప్రాక్టీస్ చేశాక ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు ఏం మిస్టేక్స్ చేశారో తెలుస్తుందన్నమాట. ఓవర్వ్యూ ఇచ్చినప్పుడు ఎక్కడ మిస్టేక్ చేస్తారో ఆ మిస్టేక్స్ ఎలా రెక్టిఫై చేసుకోవాలో ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఓవర్వ్యూ చేస్తే మీరు రెక్టిఫై చేసుకుంటారనే ఉద్దేశంతో ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఆ టాపిక్ పైన ఓవర్వ్యూ ఇస్తున్నాను. ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. 12th క్వశ్చన్. ద లేటర్ వేదిక్ పీరియడ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ వేదాస్? లేటర్ వేదిక్ పీరియడ్లో ఏ వేదాస్కి అసోసియేట్ ఉన్నాయంటే సామవేద, యజుర్వేద అండ్ అథర్వణ వేద. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఋగ్వేద కంపోజ్ చేశారు. లేటర్ వేదిక్ పీరియడ్లో సామవేద, యజుర్వేద, అథర్వణ వేద కంపోజ్ చేశారు. నెక్స్ట్. విచ్ మెటల్ బికమ్ కామన్ ఇన్ లేటర్ వేదిక్ ఏజ్? ఏ మెటల్? ఐరన్. ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఐరన్ గురించి తెలియదు, బట్ లేటర్ వేదిక్ పీరియడ్లో అది కామన్గా యూజ్ చేశారు. నెక్స్ట్. విచ్ వర్ణ సిస్టమ్ బికేమ్ రిజిడ్ ఇన్ లేటర్ వేదిక్ ఏజ్? 4 వర్ణాస్ సిస్టమ్. ఈ 4 వర్ణాస్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి తెలిసినట్లయితే. నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. విచ్ వర్ణ వాజ్ డినైడ్ ఎడ్యుకేషన్ అండ్ రిలీజియస్ రైట్స్? ఏ వర్ణ అంటే శూద్రాస్. శూద్రాస్కి చదువుకునే హక్కు లేదు అండ్ టెంపుల్ ఎంట్రీ కూడా లేకపోయేది. వాళ్ళు ఈ పైన 3 వర్ణాస్కి వర్క్ చేసేవాళ్ళు. నెక్స్ట్. ద మెయిన్ ఆక్యుపేషన్ ఇన్ లేటర్ వేదిక్ పీరియడ్ వాజ్ అగ్రికల్చర్. మనకు ఎర్లీ వేదిక్ పీరియడ్లో క్యాటిల్ రేరింగ్ వాజ్ మెయిన్ ఆక్యుపేషన్. లేటర్ వేదిక్ పీరియడ్లో అగ్రికల్చర్ వాజ్ ద మెయిన్ ఆక్యుపేషన్. ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను కంపారిజన్ అండ్ డిఫరెన్సెస్ చెప్తాను లేటర్ వేదిక్కి ఎర్లీ వేదిక్కి. విచ్ ట్యాక్స్ వాజ్ పేడ్ టు ద కింగ్ ఇన్ లేటర్ వేదిక్ పీరియడ్? ఏ ట్యాక్స్ అంటే బలి, బాగా అండ్ శుల్క, 3, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఇక్కడ బలి అంటే ఆన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. రిమైనింగ్ 2 దేనిపైన కలెక్ట్ చేసేవారో మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అంటే ఇప్పుడు బలి అంటే ఆన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ దే కలెక్టెడ్ ద ట్యాక్స్. అట్లా బాగా అండ్ శుల్క ఏ నేమ్తోనో వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసేదో మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ప్రాక్టీసెస్ ఇంక్రీజ్డ్ ఇన్ లేటర్ వేదిక్ ఏజ్? ఏ ప్రాక్టీస్ ఇంక్రీజ్ అయ్యిందంటే చైల్డ్ మ్యారేజెస్ అనేవి చాలా ఎక్కువ జరిగేవి లేటర్ వేదిక్ పీరియడ్లో.
ఎర్లీ వేదిక్ పీరియడ్లో చైల్డ్ మ్యారేజెస్ లేవు. నెక్స్ట్, విచ్ అసెంబ్లీ లాస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ లేటర్ వేదిక్ పీరియడ్? ఏ అసెంబ్లీస్ అంటే సభ అండ్ సమితి, బోత్ ఏ అండ్ బి. ఇన్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో సభ అండ్ సమితి క్రూషియల్ రోల్ ప్లే చేసేవి అన్నమాట. కానీ లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేవారికి దీని యొక్క పవర్ అనేది తగ్గించారు. నెక్స్ట్, విచ్ గాడ్ బికమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లేటర్ వేదిక్ ఏజ్? ఎవరు? ప్రజాపతి. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద వీడియో. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద వీడియోలో సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ చెప్తా అన్నారు కదా, చూద్దాం. ఇక్కడ ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. ఇక్కడ ఎర్లీ వేదిక్ పీరియడ్ని ఏమని పిలుస్తారంటే రిగ్వేదిక్ పీరియడ్ అని కూడా పిలుస్తారు. రిగ్వేదిక్ పీరియడ్ ఏదైనా ఒకటే, ఎర్లీ వేదిక్ అన్నా రిగ్వేదిక్ పీరియడ్ అన్నా ఒకటే అన్నమాట. ఎర్లీ వేదిక్ పీరియడ్ పీపుల్స్ అన్సెటిల్డ్గా ఉండేవారు. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవుతూనే ఉండేవాళ్ళు. ఒక దగ్గర సెటిల్మెంట్ ఉండకపోయేది వీళ్ళకి, అన్సెటిల్డ్ లైఫ్. కానీ లేటర్ వేదిక్ పీరియడ్ వాళ్ళకి సెటిల్డ్ లైఫ్ ఉండేది. అంటే ఒకటే ప్లేస్లో ఇల్లులు కట్టుకొని అక్కడనే లైఫ్ కంటిన్యూ చేసేవాళ్ళు. అండ్ సెకండ్ పాయింట్, వీళ్ళు ఎక్కడ నివసించే వాళ్ళు అంటే సప్తసింధు ప్లేస్లో వీళ్ళు నివసించేవారు. అంటే ప్రజెంట్ పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా ప్లేస్లలో నివసించేవారు. కానీ లేటర్ వేదిక్ పీరియడ్ వాళ్ళు యూపీ అండ్ బీహార్లో నివసించేవాళ్ళు. నెక్స్ట్, కింగ్ని ఏమని పిలిచేవారు అంటే రాజా. ఇక్కడైనా రాజా అనే పిలిచేవారు. కానీ ఇక్కడ కింగ్కి పవర్స్ చాలా తక్కువ ఉండేవి. కానీ ఇక్కడ కింగ్కి పవర్స్ చాలా ఎక్కువ ఉండేవి. నెక్స్ట్, ఇక్కడ ట్రైబల్ అసెంబ్లీస్ ఉండేవి. ఏంటివి అవి అంటే సభ అండ్ సమితి. సభ అండ్ సమితికి ఇక్కడ ఎక్కువ పవర్స్ ఉండేవి, మోర్ పవర్స్. ఇక్కడ సభ అండ్ సమితికి పవర్స్ తగ్గిపోయాయి లేటర్ వేదిక్ పీరియడ్లో. సభ అండ్ సమితికి పవర్స్ డిక్రీజెస్. అండ్ నెక్స్ట్ పాయింట్, ఎర్లీ వేదిక్ పీరియడ్లో చైల్డ్ మ్యారేజెస్ అనేటివి లేవు. కానీ లేటర్ వేదిక్ పీరియడ్లో చైల్డ్ మ్యారేజెస్ కామన్గా జరిగేవి. ఇక్కడ వర్ణ సిస్టమ్ ఉండేది. బట్ ఇక్కడ వర్ణ సిస్టమ్ అనేది హెరిడేటరీగా మారింది. అండ్ నెక్స్ట్, ఇక్కడ ఎర్లీ వేదిక్ పీరియడ్లో క్యాటల్ రేరింగ్ అనేది వాళ్ళ ఆక్యుపేషన్ ఉండేది. లేటర్ వేదిక్ పీరియడ్లో అగ్రికల్చర్ వాజ్ ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ లేటర్ వేదిక్ పీరియడ్. ఇక్కడ టోటల్ 33 గాడ్స్ ఉండేవాళ్ళు ఎర్లీ వేదిక్ పీరియడ్లో. లేటర్ వేదిక్ పీరియడ్లో 3 మెంబర్స్ ఉండేవాళ్ళు. దిస్ ఈజ్ అ కంపారిజన్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ అన్సెటిల్డ్ లైఫ్ ఉండేది, లేటర్ వేదిక్ పీరియడ్లో సెటిల్డ్ లైఫ్ ఉండేది. ఇక్కడ సప్తసింధు దగ్గర నివసించేవారు, లేటర్ వేదిక్ వాళ్ళు యూపీ అండ్ బీహార్ దగ్గర నివసించేవారు. ఇక్కడ కింగ్కి ఎక్కువ పవర్స్ లేకపోయేవి. లేటర్ వేదిక్ పీరియడ్స్కి వచ్చేవారికి కింగ్కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సభ అండ్ సమితికి ఎక్కువ పవర్స్ ఉండేవి. లేటర్ వేదిక్ పీరియడ్లో పవర్స్ తగ్గిపోయాయి. అండ్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో చైల్డ్ మ్యారేజెస్ లేకుండిండే, లేటర్ వేదిక్ పీరియడ్లో కామన్ అయిపోయినాయి చైల్డ్ మ్యారేజెస్. ఇక్కడ వర్ణ సిస్టమ్ ఉంది.
అండ్ నెక్స్ట్ లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేవారికి వర్ణ సిస్టమ్ అనేది హెరిడేటరీగా మారిపోయిందనమాట. వీళ్ళ ఆక్యుపేషన్ క్యాటల్ రేరింగ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ ఆక్యుపేషన్ అగ్రికల్చర్. ఇక్కడ టోటల్గా 33 గాడ్స్ ఉండేవాళ్ళు అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ ఓన్లీ 3 గాడ్, బ్రహ్మ, విష్ణు అండ్ శివ. దిస్ ఈజ్ ద end of the video. Thank you for watching.